మన పట్టణం ఇంకా మిగిలి ఉందంటే చూసినప్పుడు ఏ చిన్న పురుగు కానీ, ఏ జీవి కానీ, ఏ క్రిమి కూడా దానిలో బతకదు. అంటే దేవునికి కోపం వస్తే అంత ఉంటుందా? అలా ఉంటుందా? వాళ్ళని నాశనం చేయడమే కాకుండా మనకి ఆ పక్కన కనిపిస్తాయి మృత సముద్రం అని. నేను చూపిస్తున్నాను అక్కడ ఆ రోజు అక్కడికి వెళ్ళినప్పుడు. అది మృత సముద్రం, వెనక వైపు నీళ్ళు కనపడుతున్నాయి, మొత్తం ఉప్పే, అందులో ఏ జీవి బతకదు. మృత సముద్రం అంటే చచ్చిన సముద్రం అనండి ఒకసారి గట్టిగా. బ్లాక్ సీ చూసాం, రెడ్ సీ చూసాం, బే ఆఫ్ బెంగాల్ చూసాం, ఇవన్నీ చెప్పుకుంటాం. కానీ అరేబియన్ సీ కూడా చూసాం. కానీ డెడ్ సీ చూసారా? అది ఇజ్రాయెల్లో ఉంది. మీ బైబిల్లో లాస్ట్లో పేజీలో కూడా మీకు కనిపిస్తుంది. అయితే నేను అక్కడ ఇజ్రాయెల్ దేశం వెళ్ళినప్పుడు ఆ మృత సముద్రం చూసినప్పుడు ఏ చిన్న పురుగు కానీ, ఏ జీవి కానీ, ఏ క్రిమి కూడా దానిలో బతకదు. అంటే దేవునికి కోపం వస్తే అంత ఉంటుందా? అలా ఉంటుందా? వాళ్ళని నాశనం చేయడమే కాకుండా పట్టణాలని భూదిగంత భూమికి కింద దిగువ భాగాన్ని తీసుకెళ్ళిపోయి మొత్తం ఉప్పు పెరలుగా మార్చి పడేశాడు. ఆ దేవుడే కదా ఇప్పటికి కూడా ఉన్నాడు. ఆయన కోపం రాదా? అంటే ఆ పట్టణంలో ఎంతమంది భక్తులు లేరు? త్వరగా చెప్పండి, గట్టిగా చెప్పాలి. 10 మంది కూడా లేరండి. 10 మంది కూడా లేరు. ఈరోజు నేను చెప్తున్నాను, మన పట్టణం ఇంకా మిగిలి ఉందంటే మన పట్టణంలో 10 కొలది భక్తులు ఉన్నారు. ఈ పట్టణంలో దేవునికి స్తోత్రాలు చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ లేరు అంటే దేవుడు ఏం చేస్తాడు? ఆయన ఉగ్రత కుమ్మరిస్తాడు. ఏ పట్టణమైనా, ఈ దేశమైనా ఇంకా మిగిలి ఉంది, నాశనం కాకుండా, భూకంపాల్లో, అగ్నిపర్వతాల్లో కాలి బూడిదైపోకుండా, ఇంకా పట్టణాలు, గ్రామాలు, పల్లెలు నిలిచున్నాడు. పాపం ఉన్నా కూడా భక్తులను చూసి దేవుడు ఆపుతాడట. నా పిల్లలు ఉన్నారులే, వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు కదా, వీళ్ళ ప్రార్థన బట్టి వాళ్ళు మారతారులే అని చెప్పి దేవుడు టైం ఇస్తా అంట. భక్తిహీనుడా, నువ్వు మారమని టైం ఇస్తాడు. రాసుకోండి కొన్ని మాటలు. ఆపదలో పడకుండా తప్పించాలనుకున్న వారు దేవునికి స్తోత్రం చెప్పగలరా? ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అనండి ఒకసారి. ప్రివెన్షన్ అంటే ముందుగానే చర్య తీసుకుంటే, జాగ్రత్త పడితే రోగం వచ్చి హాస్పిటల్కి వెళ్ళి అడ్మిట్ అయ్యి ఆపరేషన్ అయ్యేంత వరకు అవసరంలా, ముందుగానే జాగ్రత్త చేసుకోవచ్చు. జపాన్లో నేను చూసినప్పుడు కొంతమంది ఆయా ప్రాంతాల్లో కానీ, కొరియాలో కానీ విన్నాను. కొన్ని చోట్ల చూశాను. వాళ్ళు పార్కింగ్ చేసినప్పుడు చాలా దూరంగా పార్కింగ్ చేసి నన్ను 3 కిలోమీటర్లు నడిపించాడు. బ్రదర్, ఏం బ్రదర్ అక్కడెందుకు పార్కింగ్ చేశారు? అక్కడ దగ్గరలో పార్కింగ్ అంటే నడవడానికి వీలవదని దూరంగా పార్కింగ్ ఎత్తుకుంటానండి. అప్పుడు కారు ఉంది కాబట్టి నేనేం చేయొచ్చు, మెట్రో దిగిన తర్వాత నడుచుకుంటూ వెళ్తాను కాబట్టి నాకు టైం కలిసి వస్తుంది, నడక కూడా వస్తుంది కదా, అందుకే నడుస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఇక నుండి మీరు కూడా మారండి. రోగం రాకముందే జాగ్రత్త పడి ప్రార్థన చేసి దేవుడిచ్చినటువంటి ఆహారం తిని, మంచి ఆహారం తీసుకోండి, మంచి వ్యాయామం చేయండి, పరిగెత్తండి. ఎక్కడికో వెళ్ళి జిమ్ముల్లో జాయిన్ అవ్వమని చెప్పట్లా నేను. మీకు మీరే ఇంట్లో పనులు చేసుకుంటే సగం జిమ్ అక్కడే ఉంది. బట్టలు ఉతికే జిమ్ము, అంట్లు కడిగే జిమ్ము, త్వరగా చెప్పాలి, వంట ఉండే జిమ్ము, అది కూడా జిమ్మే. అన్ని పనులు చేస్తే మీ అవయవాలన్నీ కూడా పనిచేస్తాయి. కీప్ వర్కింగ్, కీప్ మూవింగ్. నీ దేహాన్ని దాచుకున్నంతసేపు రోగాలమయమవుద్ది. దేహాన్ని వాడడం స్టార్ట్ చేస్తే ఆరోగ్యం బాగా పనిచేస్తుంది. గనుక మీరు వాడండి మీ దేహాన్ని, ప్రార్థన చేయండి, దేవుని స్తుతించండి, ఆరాధించండి. చదువుదాం కొన్ని విషయాలు. తనకు పట్టని జగడమును బట్టి రేగువాడు దాటిపోచున్న కుక్క చెవులు పట్టిన వాటితో సమానుడు. ఈ రోజుల్లో చాలామంది ఆ సీరియల్లో చూస్తుంటారు, ఈ సీరియల్ చూస్తుంటారు, ఏది లేకపోతే వీధిలో సీరియల్ స్టార్ట్ చేస్తారు. వాళ్ళు అలా అంట, వీళ్ళు ఇలా అంట, ఆ అమ్మాయి అలా వెళ్ళిందంట, ఈ అబ్బాయి ఇలా ఎందుకు అవన్నీ అవసరమా? బైబిల్ చదువుకోలేవు, ప్రార్థన చేసుకోలేవు, నీ లిస్ట్ అంతా రాసి నీ భర్త కొరకు, నీ పిల్లల కొరకు ప్రార్థన చేయలేవా? నీ భార్య బిడ్డల కొరకు ప్రార్థన చేయలేవా? ఆ ఇరుగు పొరుగు వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడుతుంటావు? అవసరమా? మేలైతే మాట్లాడు, సహాయం అయితే పర్వాలేదు, కానీ వేస్ట్ మాటలన్నీ మాట్లాడుతూ సమయాన్ని వృధా చేస్తున్నావా? దారిని పో, ఈ మాట గట్టిగా చదవండి ఒకసారి. దారిని పోవు కుక్క చెవులు పట్టుకున్న వాడిని ఏం చేస్తుందట? తనకు పట్టని జగడము అంటే నీకు అవసరం లేదు, అసలు ఆ జగడం నీకు సంబంధం లేదు, ఆ గొడవతో నీకు సంబంధం లేదు, కానీ తనకు పట్టని జగడమును రేగువాడు